గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి. మూడొకట్ల మూడు మూడు రెండు ఆరు. హే, మీరంతా ఇక్కడ కూర్చున్నారండి? మేము లాలు పోసుకొని ఆమ్ తిని చదువుకోవడానికి వచ్చాం టీచర్. చిన్నపిల్లలా మాట్లాడితే గొంతు మారుతుందేమో గాని వయసు మారదు. చదువుకి ఏజ్ కి సంబంధం ఏంటి సిస్టర్? సిస్టరా? ఇది హాస్పిటల్ అనుకున్నావా? నేను నర్సు అనుకున్నావా? ముందు అందరూ లేచి బయటికి వెళ్ళండి. ఎందుకలరు? ఎందుకంటే మా గీత బదులు మేము చదువుతాం. మేమే హోంవర్క్ చేస్తాం. దాని బదులు మేము ఆడతాం. దాని బదులు మేము కొరుకుతాం. కొరుకుతారా? మీరేం కంగారు పడమాకండి, అది మనుషులు తప్ప మీలాంటి వాళ్ళని కొరకదు. థ్యాంక్ యూ. అంటే నేను మనిషిని గానా? అయితే మేము ఇక్కడ ఉండడానికి ఒప్పుకోం. రూల్స్ ఒప్పుకోవండి. అయితే ఆ రూల్స్ ఎక్కడున్నాయో చూపియండి, వెళ్ళి వాడినే ఒప్పిస్తాం. ఆ రూల్స్ చంపి మేము చచ్చిపోతాం. రూల్స్ చంపుడు ఎందులో తాగబోతు పెద్దనాయనా. గొడవ చేయకుండా బయటికి వెళ్ళండి. వెళ్తారా? నా మేకప్ తీసేయమంటారా? వీళ్ళతో మాట్లాడి గుద్దుడు గుద్దు బయటికి దొబ్బుదాం. బాబు బండబాబు, నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకోలేదనుకో కోసి కారం పెడతా. ఏం కోస్తావు? చెవులు కోసేస్తా. కూర్చో. అయితే బయటికి వెళ్ళనంటారు. ఎందుకంటే మా గీతకి చిన్న హెల్త్ ప్రాబ్లం. దానివల్ల ఎక్కువగా మాట్లాడకూడదు, రాయకూడదు, చదవకూడదు, ఆడకూడదు, పాడకూడదు. సో దాని బదులు అన్ని పనులు మేమే చెయ్యాలి. అందుకే ఇక్కడున్నాం. ప్రిన్సిపల్ గారు పర్మిషన్ తీసుకున్నారా? మేమేమైనా దొంగలం అనుకున్నారా? అడగకుండా ఆడు పర్మిషన్ తీసుకోవడానికి? కావాలంటే చెక్ చేసుకోండి, ఆయన పర్మిషన్ మా దగ్గర లేదు. ఆయనే ఎక్కడో పోగొట్టుకుని ఉంటాడు. వెళ్ళి వెతుక్కోమనండి, మాకు దొరికితే మేము ఇచ్చేస్తాం. మహామేధావులు.